సిటీలో భారీ వర్షం పలు ప్రాంతాల్లో వరద నీటితో అలర్ట్ అయింది బల్దియా. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగ్లు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ ఆమ్రపాలి. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం దంచుకొట్టింది. అంటే ఆల్మోస్ట్ 2-3 గంటల నుంచి వర్షం కొంచెం ఎక్కువ పడింది. తెల్లవారుజాములో మరింత ఎక్కువ పడింది అనేది వాతావరణ శాఖ కానీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. అత్యధికంగా సరూర్ నగర్లో 13 సెంటీమీటర్లు, అంటే 4-5 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే ఓ మోస్తారు వర్షంగా చెప్తారు. 6-7-8 సెంటీమీటర్ల వర్షపాతం గంట సేపట్లో నమోదైతే దాన్ని భారీ వర్షం అంటారు. ఇప్పుడు 13 సెంటీమీటర్ల వర్షపాతం పడితే దాన్ని అతి భారీ వర్షంగా అధికారులు అభివర్ణిస్తారు. సో 13 సెంటీమీటర్లు హైదరాబాద్లో పడితే మరీ ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గతం లాంటి పాత పైప్ లైన్ వ్యవస్థ ఉంది. వాళ్ళ అంత పెద్ద మొత్తంలో వర్షం పడితే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. సో వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాల్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, డిఆర్ఎఫ్ టీంలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు కొంత వర్షము ఆగింది. నార్మల్ సిచ్యువేషన్కి కొన్ని ప్రాంతాలకు ఆల్రెడీ వచ్చాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సరూర్ నగర్, యూసుఫ్గూడ, తోలి చౌకీ లాంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి అని చెప్పుకోవచ్చు. ఇక రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక ఫలక్నుమా, గోషామైల్ లాంటి ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మెయిన్ రోడ్ల మీద వాటర్ క్లియర్ అయినప్పటికీ బస్తీలలో, కాలనీలలో ఇంకా వాటర్ కొంత స్టాగ్నెట్ అయి ఉంది. డ్రైనేజీలు హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి అనేది వాటర్ బోర్డు అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు జనం దగ్గర నుంచి వాటర్ బోర్డుకి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు అవి గమనిస్తే స్పష్టమైనటువంటి అంచనా వస్తుంది. అయితే అత్యధికంగా వర్షాలు పడ్డాయి, జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జోనల్ కమిషనర్లకు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారులకు, దాంతోపాటు టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేజర్ రోడ్స్, ప్రాజెక్ట్ సైట్స్, దాంతోపాటు యాక్సిడెంట్స్ ఎక్కడైతే రెగ్యులర్గా జరుగుతాయంటే రోడ్ల మీద మట్టి వచ్చి ఆగడము, దానివల్ల వెహికల్స్ కిట్ అవ్వడము, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అట్లాంటి ప్రదేశాలను విజిట్ చేయాలనేటువంటి అంశాలతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందని ఆమె పరిశీలించమని చెప్పారు. అవి కాకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్, అంటే కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ వర్షం అధికంగా పడితే, అంటే రీసెంట్గా స్లాబ్ వేసిన బిల్డింగ్లు ఏమైనా ఉంటే వర్షం అధికంగా పడితే అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది, గోడలు కింద పడేటువంటి ప్రమాదం ఉంది. దాని కారణంగా మనుషులు కూడా చనిపోయేటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు అనే అంచనా వేసి అక్కడ కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలనేటువంటి అంశాలను చెప్పారు. అన్ని బిల్డింగ్స్, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా సైట్ విజిట్ చేయాలని అమరపాలి ఆదేశించారు. అవి కాకుండా నాలాలు, వాటర్ బాడీస్ అంటే లేక్స్, నాలా పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. వర్షాకాలంలో ఎవరో ఒకటి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం చూసినాం లాస్ట్ ఇయర్ వరకు. సో ఈసారి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు నాలాలో ప్రస్తుతం ఫ్లోటింగ్ ఎట్లా ఉంది, నాలా పరిసర ప్రాంతాల్లో జనాలకు సంబంధించిన ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందని ప్రతి ఒక్కటి కూడా ఫోటో తీసి తనకు ఫార్వర్డ్ చేయాలి అధికారులు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి అని ఆమె స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాంతోపాటు sufficient precautions has to be taken to make sure no accidents can happen due to rain. అంటే వర్షాల కారణంగా ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు, ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు, అట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. దేర్ షుడ్ బి నో రిపీటెడ్ యాక్సిడెంట్స్ లైక్ లాస్ట్ ఇయర్. అంటే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ వర్షాల కారణంగా కావచ్చు, చెట్లు విరిగి రోడ్ల మీద పడడం కావచ్చు, గోడలు విరిగి ఇళ్ల మీద కానీ మనుషుల మీద కానీ పడడము లాంటి పరిస్థితులు, వరదల కారణంగా జనాలు చనిపోయినటువంటి దృశ్యాలు గడిచినటువంటి కొన్ని సంవత్సరాల్లో మనం చూసినాము. సో అట్లాంటి యాక్సిడెంట్స్ నేను ఈసారి చూడవద్దు, జనాలకి ఎట్లాంటి ఇబ్బందులు కలగవద్దు అనేటువంటి అంశాలను క్లియర్ కట్గా ఆమె ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఐ వాంట్ ఎవ్రీ జోనల్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆల్సో టు గో టు సైట్స్ అండ్
టేక్ పిక్చర్స్ అండ్ సెండ్ టు మీ అనేటువంటి అంశాలను ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదనే ఉండాలి. పూర్తి స్థాయిలో పరిస్థితి మళ్ళా నార్మల్గా ఉండే విధంగా ఉండేప్పటి వరకు అందరూ కూడా అధికారులు ఫీల్డ్ మీదనే ఉండాలని ఆమె స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడిప్పుడే అధికారులందరూ కూడా ఫీల్డ్ లెవెల్కి వెళ్తున్నారు. సో నిన్న తెల్లవారుజాము నుంచి కురిసినటువంటి వర్షానికి ఒకవైపు కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు అన్ని జోన్లకు సంబంధించి కావచ్చు, అన్ని సర్కిల్లకు సంబంధించినటువంటి అధికారులతో నేరుగా కాంటాక్ట్ అయ్యి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, జనాలకు ఏమైనా ఇబ్బంది ఉందా, అధికంగా ఇబ్బంది ఉంటే కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఏంది, తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏందని తెల్లవారుజాము 4-5 గంటల నుంచే దీనికి సంబంధించిన ఫాలోఅప్ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి జరిగినట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు తెల్లవారిన తర్వాత 7-8 గంటల కొంతమేర వర్షము ఆగింది. ఇక 8 గంటల తర్వాత పూర్తి స్థాయిలో వర్షం ఆగింది. అక్కడక్కడ కొంత స్లైట్ డ్రిజిల్ మాత్రమే కురుస్తుంది. సో ఇప్పుడు వర్షాలు పూర్తి స్థాయిలో ఆగిపోయింది. కానీ అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడింది కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రతి ఒక్క అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఫీల్డ్ విజిట్ చేయాలని ఆమె ఆదేశించారు. సో జిహెచ్ఎంసీ కొంతమేర ప్రొయాక్టివ్గానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడే వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక నోట్ కూడా వచ్చింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించిన దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టామనేటువంటి అంశాలు చెప్తూనే గ్రౌండ్ లెవెల్లో ఈఆర్టీ అంటే ఎమర్జెన్సీ టీంలు కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాయి. వాటర్ డ్రైనేజీలు ఎక్కడైతే పొంగుతున్నాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి వాహనాలు వెళ్ళి ఆ డ్రైనేజీలు ఇబ్బందులు తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయనేది వాటర్ బోర్డు అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి దాదాపుగా 300కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అండ్ వాటర్ బోర్డుకి కేవలం డ్రైనేజ్ కారణంగా దగ్గర 400కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఇంకా అఫీషియల్గా వాళ్ళు ధృవీకరించాల్సి ఉంది. సో వర్షం పడిన ప్రతిసారి డ్రైనేజీలు పొంగడం, ఇటు రోడ్ల మీద వాటర్ స్టాగ్నేట్ అవ్వడం అనేటువంటి పరిస్థితులు మనం గత ఏడాది వరకు చూసాము. ఈసారి కూడా దాదాపుగా అట్లాంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా కొంత ప్రొయాక్టివ్ కానీ జిహెచ్ఎంసీ కానీ వాటర్ బోర్డు కానీ పనిచేస్తుంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు, ఇంకా తిరగాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం పరిస్థితి నార్మల్ సిచ్యువేషన్ వచ్చే వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అమరపాలి ఆదేశించారు. సో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉందని ఇటు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలితో మాట్లాడి ఇతర అంశాలు తెలుసుకుంటున్నారు. అది కాకుండా జోనల్ కమిషనర్లతో కూడా దానకిషోర్ మాట్లాడుతున్నట్టు మనకి ఉన్నటువంటి సమాచారం.